అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. నేను లాస్ట్ వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్కి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు సునీల్ గారు, కృష్ణకుమారి గారు అండ్ చందు గారు. ఒకసారి మళ్ళీ వీడియో చెక్ చేయండి. మీరు ఆన్సర్స్ స్వాప్ చేశారు. నెక్స్ట్ సంవేద్య గారండి. సో వీళ్ళందరూ కరెక్ట్గా ఆన్సర్ చేశారు. మనమైతే ఇప్పుడు కరెక్ట్గా ఆన్సర్ ఏంటి అనేది నేర్చుకుందాం. నేను మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ ఐ హోప్ యూ పాస్ ది ఇంటర్వ్యూ అంటే నేను ఆశిస్తున్నాను నువ్వు ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలి అని అర్థం అనమాట. ఆశిస్తున్నాను అంటే ఏం రావాలి? హోప్ రావాలి. సో నెక్స్ట్ ఐ విష్ ఐ వర్ రిచ్ నేను కలగంటున్నాను, ఆకాంక్షిస్తున్నాను ఏమని? నేను ఎక్కువ అంటే ధనవంతుడిని అవ్వాలి అని చెప్పి. అర్థమైంది కదా? ఎవరైనా మళ్ళీ కన్ఫ్యూజన్లో ఉంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. సో కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈరోజు మనం నేర్చుకోబోయే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అడ్వాన్స్డ్ వొకాబులరీ లేదా హిందూ వొకాబులరీలో వచ్చే కొత్త పదాలకి మనం కూడా నేర్చుకుందామండి. ఇంకెందుకు లేటు సబ్జెక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వర్డ్ ఫర్బీష్. ఎలా పలకాలి? దాని కిందే ఆ వర్డ్ కిందే ఇచ్చాను చూడండి. ఫర్బీష్ అని పలకాలండి. ఫర్బీష్ అంటే శుభ్రం చేసి కొత్తది దానిలాగా చేయడం అనమాట. కొత్త దానిలాగా చేయడం ఏదైనా సరే. అంటే మన వాడుక భాషలో చెప్పాలి అంటే మరమ్మత్తు చేసి బాగు చేయడం లేదా మెరుగుపరచడం అని అర్థం అనమాట. జనరల్గా ఇదే పదాన్ని మనం డైలీ లైఫ్లో క్లీన్ అంటూ ఉంటాం, పాలిష్, రిపేర్, ఇంప్రూవ్. ఈ మధ్యకాలంలో ఇంకో కొత్త వాడు కూడా వచ్చింది. ఏంటంటే అది రీస్టోర్, రీవ్యాంప్, రీన్యూ అని ఇలా అన్నమాట కొత్తగా. సో ఈ పదాన్ని మనం వెర్బ్గా వాడతామండి, గుర్తుపెట్టుకోండి. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే షీ ఫర్విష్డ్ ఆర్ ఓల్డ్ ఫర్నిచర్. ఆమె తన పాత సామాన్లు, పాత ఫర్నిచర్ని శుభ్రం చేసి పాలిష్ చేసి కొత్తదానిలా చేసింది అని అర్థం అన్నమాట. సో ఎప్పుడు చెప్పిన విధంగానే మరి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ వర్డ్ వాస్పీష్. ఎలా పలకాలి? వాస్పీష్ అని పలకాలండి. అంటే కోపం లేదా వ్యంగ్యంగా మాట్లాడడం అని అర్థం అన్నమాట. అంటే ఎవరినైనా సరే చురుగ్గా అంటే వెంటనే కఠినంగా మాటలతో హర్ట్ చేయడం, దీన్ని వాస్పీష్ అంటామండి, గుర్తుపెట్టుకోండి. జనరల్గా అయితే దీన్ని షార్ప్, సర్కాస్టిక్, బిట్టింగ్, క్యాస్టింగ్, స్నాపీ అని అంటూ ఉంటాం మన వాడుక భాషలో జనరల్గా డైలీ లైఫ్లో. అదే అడ్వాన్స్ లెవెల్లో అయితే ఏమంటాము? వాస్పీష్ అంటాము. సో ఈ పదం ఒక గుణాన్ని, లక్షణాన్ని తెలుపుతుంది కాబట్టి అడ్జెక్టివ్ కింద అయితే వాడతామండి, గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే షీ మేడ్ ఏ వాస్పీష్ కామెంట్ అబౌట్ మై డ్రెస్. ఆమె నా దుస్తుల గురించి వ్యంగ్యంగా, కఠినంగా వ్యాఖ్యలు చేసింది అంటే హర్ట్ అయ్యేలాగా బిహేవ్ చేసినట్టు అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా? కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్ మెటల్. ఎలా పలకాలి? మెటల్ అని పలకాలండి. సో మెటల్ అంటే రెండు అర్థాలు వస్తాయండి, స్పెల్లింగ్స్ చెక్ చేసుకోండి. సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఏంటి? లేదా మనం వాడుక భాషలో జనరల్గా ధైర్యం అంటూ ఉంటాం, పట్టుదల, మనోధైర్యం లేదా మనోబలం అని అంటూ ఉంటారు కదండి. దాన్నే మనం అడ్వాన్స్డ్ లెవెల్లో చెప్పాలి అంటే మెటల్ అంటామన్నమాట. సో ఇది నౌన్గా వాడతామండి. అదే ఇదే పదాన్ని మనం డైలీ వింటున్న వర్డ్స్ ఏంటి అంటే కరేజ్ అంటూ ఉంటారు, డిటర్మినేషన్ అంటూ ఉంటారు, రీసైలెన్స్ అంటూ ఉంటారు. సో ఇలా అన్నమాట. మీరు ఆల్రెడీ ఈ పదాలు కూడా మనం నేర్చుకున్నాం. సో అర్థమైంది కదా? ఇవన్నీ కూడా సినానిమ్స్. ఎవరైనా కావాలంటే నోట్ చేసుకోండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ద కాంపిటీషన్ విల్ టెస్ట్ హీస్ మెటల్. అంటే
ఆ పోటీ అతని సామర్థ్యాన్ని, ధైర్యాన్ని పరీక్షిస్తుంది అని అర్థం అన్నమాట. కమింగ్ టు ద నెక్స్ట్ వర్డ్, పర్సిప్లాస్. ఎలా పలకాలి ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. పర్సిప్లాస్ అంటే ఆట పట్టిస్తూ సరదాగా మాట్లాడడం, లేదా మన వాడుక భాషలో చెప్పాలి అంటే తేలికపాటి హాస్య సంభాషణ, సరదాగా చేసే వ్యంగ్య సంభాషణ అని అర్థం అన్నమాట. సో మనం ఇదే పదాన్ని జనరల్గా డైలీ లైఫ్లో ఏమని వింటూ ఉన్నాం, టీజింగ్, జోకింగ్, ఏంటి ఇవన్నీ మనకు తెలిసిన వర్డ్సే కదా. సో సరదాగా ఆట పట్టించడం అని అర్థం అన్నమాట. ఈ పదాన్ని మనం సింపుల్గా వాడి ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే దేర్ కాన్వర్జేషన్ వాజ్ ఫుల్ ఆఫ్ ఫ్రెండ్లీ పర్సిప్లాస్. అంటే వారి సంభాషణ మొత్తం సరదా, వ్యంగ్యాలు, ఆట పట్టింపులతో నిండి ఉంది. అంటే ఎవరైనా బాగా క్లోజ్ అయితేనే కదా మనం వాళ్ళతో అలా మూవ్ అవుతాము. సో మీ అందరికీ అర్థమైంది కదా. సో ఈరోజు నేను మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ వర్డ్ ఎన్విసేస్. ఈ పదాన్ని ఎలా పలకాలి, వీటి అర్థం ఏమిటి, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చిట్స్ తీస్తాను, కొంచెం నాకు టైం ఇవ్వండి, కొంచెం బాగా బిజీగా ఉన్నాను, ఏమైతే అనుకోవద్దు. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, చాలా యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే నచ్చితేనే లైక్ చేయండి, దానితో పాటుగా హైప్ చేయడం మర్చిపోవద్దండి. సో మీరు ఈరోజే చూస్తున్నట్లయితే ఎవరికైనా యూస్ఫుల్ అంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే చూస్తున్నట్లయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.